ఇదేందో తెలుసా మీకు? ఇదైతే ఒక రకమైన ఆకు, ఇక్కడ కర్ణాటకలో ఫేమస్ అనమాట. ఆ ఆకు ఏంది అనేది నేను చెప్తాను. దాంతో అయితే ఈరోజు మన సైడ్ అయితే ఆడి పదినెట్టు అనేసి ఉంటుంది కదా ఆషాఢ మాసంలో. సో అలా ఇటు సైడ్ అంట ఈ శ్రావణ మాసంలో ఆటి అనే ఒక ఫెస్టివల్ ఉంటుందంట. ఆ ఫెస్టివల్ కి ఇక్కడ ఈ ఆకు రసంతో అయితే పాయసం గాని పొంగల్ గాని ఏదైనా చేస్తారు. మా ఆయన అయితే చేయమన్నాడు. సో నేనైతే నాకు రాదన్నాను, ట్రై చేయని చెప్పాడు, ఇంకా చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ పొంగల్ పెసరపప్పు రైస్ అయితే ఉడికిపోయింది. దానికి ఇంకా ఒక 2 గ్లాసెస్ అయితే మిల్క్ యాడ్ చేస్తున్నాను. అంటే ఆ రసంతో చేయాలి కదా, ఆకు ఉడకబెట్టిన రసంతో అయితే చేయాలి. ఆకు గురించి నాకైతే ప్రాపర్గా తెలీదు. ఈసారి మా ఆయన్ని కనుక్కొని అయితే నేను ఆకు పేరు అనేది చెప్తాను. మొత్తానికి ట్రై చేశాను, కొత్తగా ఉంది కదా అనేసి. ఇంకా ఆ రసం అనమాట, పాలు వేసిన తర్వాత నీళ్లు పోస్తాం కదా, ఆ నీళ్ళకు బదులు ఈ రసం అనమాట. చూడండి ఎంత బ్లూ కలర్ లో ఉందో, థిక్గా ఇంక్ కలర్ అయిపోయింది అనమాట రైస్ మొత్తము. సో టేస్ట్ ఎలా ఉంటుందో ఏమనేది నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈరోజు ప్రతి ఒక్కరి ఇండ్లలోనూ ఇక్కడ ఇదొక వంట అనమాట. మనం ఎట్లా ఒబ్బట్టు చేసుకుంటాము ఉగాదికి, దీపావళికి కజ్జాయిలు, సో అట్లా ఈ ఆకు రసంతో వీళ్ళు ఇలా చేసుకుంటారు. ఇంకా నేను చక్కెరకి బదులైతే బెల్లం అయితే యాడ్ చేశాను, బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశాను. చూడండి ఇది వేసేసాను అనమాట. ఇంకా ఎలా ఉంటుందో ఏమో, టేస్ట్ అయితే తెలీదు. చేయమన్నారు, అసలు చేయాలనా అవసరమా అన్నాను. లేదు, దీంతో మెయిన్ ఏంటంటే ఇది ఈ ఆటి 18 రోజు ఇది చేస్తారు కదా, సో 18 రకాల వ్యాధులకు మూలిక అనమాట అంట ఈ ఆకు. సో అందుకోసమే దీన్ని చేయమన్నారు మా ఆయన. సో మొత్తానికైతే అదైతే ఉడికిపోయింది బాగా. ఇంకా ఇక్కడైతే ద్రాక్షి, జీడిపప్పు, నెయ్యి వేసి దానికైతే కలిపేశాను అనమాట. మిక్స్ చేసేయడానికైతే చేస్తున్నాను. మొత్తానికైతే కలిపేశాను. ఇది ఈ పాయసం ఒక స్టోరీ అనమాట. చూడండి ఫైనల్గా అయితే ఏ కలర్ వచ్చిందో, లైట్ పింక్ కలర్లో అయితే వచ్చింది.